హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్ఎస్జే వాల్గో వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇండియన్ బైక్ గేమ్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గేమ్ అయితే ఇండియన్ బైక్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఐకాన్లో అయితే గంట సింబల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి న్యూ అప్డేట్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హే మామా, నేనైతే ఒక న్యూ గ్యాజెట్ కొత్త కంటైనర్ అయితే తీసుకున్నాను. నాకైతే డ్రైవింగ్ అయితే నాకు అలవాటు లేదు, కానీ నాకు ఎలా తోలాలన్నది అయితే నాకేం అర్థం అవ్వట్లేదు మామ. చూడండి మామ, ఒక్కసారి అయితే నేను ఫ్రంట్కి అయితే వెళ్తుండగా చిన్న గోడ అయితే నాకు టచ్ అయింది మామ. హే మామ, నేనైతే హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయా మామ. చూడండి మామ, నేనైతే చాలా వేగంగా అయితే వెళ్తున్నాను మామ. చూడండి మామ, మీరు ఎప్పుడైనా తోలారో లేదో నాకైతే తెలియదు మామ. నేనైతే ఇదే ఫస్ట్ టైం మామ కొత్త గ్యాజెట్ అయితే తీసుకున్నా మామ. నా ముందర అయితే గ్రీన్ కార్ అయితే మామ తుక్కు అయితే అయిపోయింది మామ. నాకేం అర్థం కావట్లేదు మామ. మీరేమైనా గేర్ ఎక్కడ ఉందో, క్లచ్ ఎక్కడ ఉందో ఏం తెలుస్తలేదు మామ. ఇదే ఫస్ట్ టైం మామ. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి మామ. హే మామ, చూడండి, నేనైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నా. అబ్బా, నేనైతే సడన్ బ్రేక్ కొట్టేటప్పటికి మొత్తం బండిలోంచి అయితే కింద పడిపోయా మామ. ఇప్పుడు లెగిసా, నాకైతే మొత్తం తల అంతా డిమ్ అయితే ఎక్కిపోయింది. మళ్ళీ అయితే నా గ్యాజెట్ జరిగి ఏదో వచ్చాను, ఒకసారి చూసుకుందామని మామ. ఈ లోపల ఈ రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆకాశంలో ఊడిపడింది మామ. నాకేం అర్థం కావట్లేదు మామ. నేనైతే ఎదరికైతే వెళ్తున్నాను మామ. అలా పరిగెడతా ఉన్నాను మామ. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మామ. ఎదరికైతే నేను ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దామని ట్రై చేస్తున్నాను మామ. మన నుంచి కూడా నాకైతే ఏమీ తెలియలేదు మామ. చూడండి మామ, మీకు ఏమైనా తెలిస్తే దారి చెప్పండి మామ. హే మామ, చూడండి, మీకైతే చుట్టుపక్కల బిల్డింగ్లు అయితే బాగా చూపిస్తున్నా. చూడండి మామ. హే మామ, చూడండి. హే, నాకైతే ఆవేశం వస్తుంది మామ. నాకు వాటర్ కావాలి. వాటర్ ఎవరు ఇస్తారో నాకు ఏమి అర్థం కావట్లేదు మామ. ఇక్కడైతే చుట్టుపక్కల అయితే వాటర్ తాగదామంటే వాటర్ కూడా కనిపిస్తలేదు మామ. నా ముందైతే ఒక గ్రీన్ కార్ అయితే వస్తుంది. నేనైతే దాన్ని బ్లాస్ట్ చేస్తా. చూడండి మామ, అదేంటో కానీ మామ, నాకు ఏదైనా కార్ చూస్తే మాత్రం బ్లాస్ట్ చేసేయాలనిపిస్తుంది మామ. చూడండి మామ, ఒక్కసారి చూడండి మామ. నేనైతే అలా ఉన్నా మామ. చూడండి మామ, మన ముందరైతే ఒక ఫ్లైట్ అయితే కనిపిస్తుంది. చూడండి మామ, నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా. అలా పరిగెడుతూనే ఉన్నా. పక్కనైతే ఎయిర్పోర్ట్ ఉంది. చూడండి మామ. హే మామ, చూడండి మామ, నేనైతే అలా వెళ్తూనే ఉన్నా మామ. ఒక్కసారి చూడండి మామ, మన ముందరైతే ఎయిర్పోర్ట్ అయితే కనిపిస్తుంది మామ. నేనైతే చాలా రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాను మామ. అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే అటు ఇటు తిరుగుతున్నాడు మామ. నాకైతే ఏం చేయాలో తెలియలేదు మామ. సడన్గా నేనైతే అలా పరిగెడుతూనే ఉన్నా. చూడండి మామ, వెళ్తున్నా మామ. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాను మామ. నా కోరిక అయితే నెరవేరింది మామ. చాలా రోజులకైతే ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళాను మామ. నాకైతే ఫ్లైట్ కనిపించింది మామ. ఫ్లైట్ చూసేది చాలా రోజులైంది మామ. ఇప్పటి నుంచో ఇది ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ చూడాలనుకున్నాను మామ. ఈసారి అయితే మామ, నేను ఎయిర్పోర్ట్లోకి అయితే చిన్న గన్ అయితే పట్టుకెళ్తున్నాను మామ. నేనైతే
ఫ్లైట్ అయితే బ్లాస్ట్ చేయాలనుకుంటున్నాను మామ. మీకు ఏమంటారో మీరు చెప్పండి మామ. పోలీస్ మావయ్యని అటాక్ చేస్తారేమో అని భయం వేస్తుంది మామ. అయినా సరే ఇంకా తగ్గేదే లేదని ఏం చేశానంటే మామ, ఎదరికెళ్ళాను మామ ఎయిర్పోర్ట్లోకి. చూడండి మామ, చూడండి మన ముందర ఉంది ఫ్లైట్, సిటీ ఫ్లైట్ అయితే మామ. అది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మామ. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి మామ, మీకు ఎలాగ అనిపించిందో. ఫ్లైట్ చూస్తే దగ్గర నుంచి అయితే చాలా పెద్దగా ఉంది మామ, వెనక నుంచి అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూశాను, కానీ చిన్నగా దగ్గరికి వెళ్తే మాత్రం చాలా పెద్దది ఉంది మామ. చూడండి మామ, చూడండి. ఇప్పుడైతే నేను బ్లాస్ట్ చేస్తున్నాను మామ.